కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటి రేవంత్ అన్న మరి కాలకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈడ బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. ఏంటివా నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే అని చెప్పిండు మా చైర్మన్ గారు, బీసీలల్లా నువ్వు ఒక మొగోని అన్నా అని. అర్థమైంది కదా. ఈ బీసీలను ఓరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టకుండా దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండ మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ మీకు ఒకటే చెప్తున్నా, ఫోటో కేసులు టాడా కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పిన, మళ్ళీ ఎప్పుడన్నా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పటికి కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా. దాని ప్రకారంగా ఈ జిల్లాకి సంబంధించిన నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. మీ మీద చర్యలు తీసుకోవాలని మీరు చేసిన వ్యాఖ్యలపై దానిపైన ఏమంటారు?